కొండాపురంలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్కి అయితే వచ్చాము. ఇక్కడ నేను చదువుకున్నదండి. ఇది 5th క్లాస్. అప్పుడు నేను SPL ఇక్కడ నిల్చొని ప్రేయర్ చేర్పేదాన్ని. వినిపిస్తుందా అంతవరకు? ఇక్కడ నిల్చొని మేము ప్రేయర్ చేసేవాళ్ళం. అక్కడ అందరు నిలబడేవాళ్ళం. ఇది మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అండి. చూడండి. కాబట్టి ఇప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్, ఇది ఎలిమెంటరీ అండి. అటుపక్క హై స్కూల్ ఉంది. నేను ఎక్కడెక్కడ ఏ క్లాసులు కూర్చున్నానో అవన్నీ మీకు చూపిస్తూ వివరిస్తాను. ఓకేనా? హాయ్ అండి. నాలాగా ఇలా కొండాపురం మండలంలో కొండాపురం ఎలిమెంటరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ ఎవరైనా చదివి ఉన్నట్లయితే ఇలాంటి తీపి జ్ఞాపకాలు మీకు ఎదురైనట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. పదండి, మీకు ఎలిమెంటరీ స్కూల్ అంటే ఎలాగో అన్నీ వివరించి చూపిస్తాను. ఇది అప్పట్లో ఆఫీస్ రూము ప్లస్ 5వ తరగతి. దీని తర్వాత ఇది ఖాళీ స్థలం ఉండేది. ఈ ఖాళీ స్థలంలో MUO ఆఫీస్ MRC అనేది కట్టేశారు. ఇక్కడ కాంపౌండ్ కూడా ముందైతే ఉండేది కాదండి. అంతా ఓపెన్ ఏరియా. ఎలిమెంటరీ హై స్కూల్ అన్నీ కలిసిపోయి ఉండేవి. మధ్యలో చెట్లు అయితే ఉన్నాయి కదా, ఆ చెట్ల దగ్గర అంగళ్ళు పెట్టుకునేవాళ్ళు. అంగళ్ళ దగ్గర కొనుక్కొని తినేవాళ్ళం అండి. చూసారా, ఇది ఎలిమెంటరీ అంటే 1, 2, 3, 4 తరగతులు ఇక్కడ జరిగేవండి. చూడండి, ఇది నేమ్ బోర్డు. తర్వాత మళ్ళీ కొంచెం మార్పులు చేసినట్లున్నారు. రూమ్లో అయితే మార్పులు చేయలేదు, ఎక్స్ట్రా గదులు కట్టారు. ఇక్కడ ఎలక్షన్స్ కూడా జరిగేవి. చూసారా, ఇదంతా మాకు చిన్నప్పుడు చెప్పే టీచర్లంతా ఎంత బాగా గుర్తుండిపోయారో. అలా ఈ తీపి జ్ఞాపకాలు, చిన్ననాటి తరగతి గదులు కూడా మాకు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయాయండి. చూడండి, ఇక్కడ ఈ రూముల తర్వాత ఖాళీ స్థలంలో ఇక్కడైతే ఎక్స్ట్రా రూమ్ కట్టారు. దీని తర్వాత 2003లో మిడ్ డే మీల్ అమల్లోకి వచ్చింది. అప్పుడు దాని ఎదురుగా వంటగది కట్టేశారండి. ఇదంతా ఎలిమెంటరీ స్కూల్కు సంబంధించిన కాంపౌండ్లో ఉన్నటువంటి దీనిది. ఇది ఫస్ట్ క్లాస్. ఇక్కడ మేము కూర్చునే వాళ్ళం ఫస్ట్ క్లాస్లో. తర్వాత మా అమ్మ టీచర్గా వచ్చింది. ఇక్కడ కూర్చునేది, లోపల కాకుండా బయట కూర్చునేది. ఇక్కడ చైర్ వేసుకొని మా అమ్మ ఇక్కడ చెప్పేదన్నమాట. మా అమ్మ కూడా టీచరే, ఇక్కడ చెప్పేది. తర్వాత అది 2nd క్లాస్. ఇది 2nd క్లాస్. అప్పుడు దానమ్మ అని మేడము 2nd క్లాస్ తీసుకునేవాళ్ళు. అది 3rd క్లాస్. దీంట్లో ఎరకల్ రెడ్డి సార్ అని ఆయన 3rd క్లాస్ తీసుకునేవాళ్ళు. అటుపక్క కూడా ఉంది ఒకటి, అది ఇలా వరండా లాగా ఉంటుంది. అక్కడ 4th క్లాస్. అక్కడ 4th క్లాస్. అక్కడ సౌభాగ్యమ్మ అని ఆ టీచర్ తీసుకునేవాళ్ళు. చదివిన ఎలిమెంటరీ స్కూల్ అండి. అక్కడ హై స్కూల్, అది 5th క్లాస్ అని చెప్పే కదా, అక్కడ ప్రేయర్ చేసుకొని డిస్పాచ్ అయ్యి క్లాస్లకి ఇటు వచ్చేవాళ్ళము. తర్వాత ఇది ఎలిమెంటరీ అయిపోతేనే అది అటు పక్కన ఉంది, అది హై స్కూల్. అక్కడే మేము హై స్కూల్ కూడా అక్కడే చదువుకున్నాం, గవర్నమెంట్. ఇప్పటి వరకు ఎలిమెంటరీ స్కూల్ అయితే చూసాం కదా, ఇది హై స్కూల్ అండి. ఇదంతా హై స్కూల్ గ్రౌండ్, చాలా పెద్ద గ్రౌండ్ అండి. ఆ ఖాళీ ప్లేస్లో కాలేజ్ కూడా కట్టేశారు, కానీ అంతకుముందు అంతా ఖాళీ ప్లేసే, చుట్టూ చెట్లు. చూడండి, ఇది హై స్కూలు ఏ ఆకారంలో ఉంటుందంటే H ఆకారంలో ఉంటుంది. చూసారా, ఇది నిలువుకున్నాయి. తర్వాత ఇక్కడ మధ్యలో ఉన్నది అడ్డం. ఇది H ఆకారంలో ఉంటుందండి ఈ స్కూల్ అంతా కూడా. చూసారా, ఇది ఆఫీస్ రూమ్. ఇక్కడ ఆఫీస్ రూమ్ అయితే ఉంది. చూడండి, ఈ ఆఫీస్ రూమ్లో ముందున్న హెడ్ మాస్టర్స్ అంతా, వీళ్ళంతా హెడ్ మాస్టర్స్గా వర్క్ చేశారు వీళ్ళందరూ. ఇది ఆఫీస్ రూమ్గా పెట్టేశారండి. ముందు ఇది తరగతి గది. ఇప్పుడు కొన్ని మార్పులు చేశారు, తరగతి గదుల్ని ఆఫీస్ రూమ్లుగా మార్చేశారు. ఇది తర్వాత ఇక్కడ ఒక ల్యాబ్ కూడా ఉంటుందండి. చాలా పెద్దది ల్యాబ్, చాలా బాగా ఉంటుంది. ఒక్కొక్క రూమ్ కూడా చాలా విశాలమైన గదులు. చూసారా, డెస్కులు కూడా ఉన్నాయి. అప్పట్లోనే డెస్కులు ఉండేవి.
పెద్ద పెద్దవి. చూసారా ఎంత పొడవు ఉందో. స్కూల్ మొత్తం కూడా చాలా పొడవు అయితే ఉంటుందండి. చూడండి ఇది. ఇక్కడ నుంచి తర్వాత రూములన్నీ కూడా కంప్యూటర్ రూమ్ అయితేనేమి, తర్వాత రేడియో మెకానిక్ అని ఇలాంటివన్నీ కూడా మాకు ఉండేవండి. ఇవన్నీ తరగతి గదులు. కొన్ని డెస్క్లు అయితే పాడైపోయాయి ఇప్పుడు. చూడండి ఇది చివర. ఇక్కడ రేడియో మెకానికల్ అది నేర్పించేవాళ్ళు ఈ రూముల్లో. తర్వాత ఒకటి ఇది 9th క్లాస్. అన్నీ 2-3 సెక్షన్స్ అయితే ఉండేవండి. కొండాపురం మండలంలోనే అతి పెద్ద స్ట్రెంత్ ఉన్న హై స్కూల్ అండి ఇది ఒకప్పుడు. చూసారా ఇవన్నీ. ఈ తరగతి గదులను చూస్తుంటే ఎంతమందికి ముందు జ్ఞాపకాలు అయితే వస్తున్నాయో అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరం షేర్ చేసుకుందాం, ఓకేనా? చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో స్కూల్ అంతా. తర్వాత ఎదురుగా ఒక గేట్ అయితే కనిపిస్తుంది. స్కూల్ నుంచి గ్రౌండ్లోకి అది దారైతే ఉందండి. అదిగోండి ఎదురుగా ఉంది కదా, అది ఓపెన్ చేస్తారు. డైరెక్ట్గా మాస్ డ్రిల్ అప్పుడు అక్కడికి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళే వాళ్ళం. చూడండి ఇక్కడ గాంధీ గారి విగ్రహం ఉంది కదా, అక్కడ మేము ప్రేయర్ అయితే చేసుకునే వాళ్ళం అండి. చూడండి ఇక్కడ నిల్చొని ప్రేయర్ అయితే చేసుకునే వాళ్ళం. ఈ ప్రేయర్ చేసుకునే వాళ్ళము. అది లైబ్రరీ అండి, వెనక ఉన్నది లైబ్రరీ. తర్వాత మేము ఉన్నప్పుడే ఈ స్వర్ణోత్సవ భవనం అనేది కట్టేశారండి. మేము ఏ ప్రోగ్రామ్స్ చేసుకున్నా ఇక్కడే చేసుకునే వాళ్ళం. ఇదిగోండి ఇలా. తర్వాత మేము వచ్చిన తర్వాత ఇది కాలేజ్ కట్టేశారు. చూడండి ఈ చెట్ల కింద కూర్చొని మేము అక్షిందరాళ్ళు ఆడేవాళ్ళం. తర్వాత ఇది కాలేజ్గా పెట్టేశారు, కాలేజీ కట్టేశారు. చూడండి ఇది కాలేజ్ కట్టేశారు. చూడండి చూసారా ఇది కాలేజీ. ఈ చెట్ల కింద కూర్చొని మేము ఆడుకునే వాళ్ళం. తర్వాత ఇవన్నీ రూమ్స్ కదా, ఆ రూమ్స్ దాటిన తర్వాత అక్కడ ఒక స్టేజ్ లాగా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. చూడండి చెట్లు ఎంత బాగుంటాయో. ఈ స్కూల్కు చెట్లే అందమండి, పచ్చగా చెట్లు ఉంటాయి. ఇక్కడ ఉండేవాళ్ళము. చూడండి తర్వాత ఇదంతా గ్రౌండ్. ఇక్కడ క్రికెట్ కానీ టోర్నమెంట్స్ జరిగేవండి. ఇవి టోర్నమెంట్స్ జరిగే ప్లేస్ అప్పట్లో. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వంటలు చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ గేమ్స్ ఆడుతుంటే చూసేవాళ్ళు. చూడండి ఇది ఓపెన్ ప్లేస్ అన్నమాట ఇదంతా. చూడండి అది గేట్ అన్నమాట. మేము లోపల నుంచి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇలా బయటికి వచ్చేది. ఇక్కడ మాస్ డ్రిల్ చేయించేవాళ్ళు. శుక్రవారం మాస్ డ్రిల్ జరుగుతుంది కదా, ఇక్కడ నుంచి ఈ ప్లేసుల్లో మేము నిలబడి మాస్ డ్రిల్ చేసేవాళ్ళమండి.